నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. సో రోజులాగానే మనం బిగ్ బాస్ చూస్తున్నాం. ఆల్రెడీ బిగ్ బాస్ 74th డేకి వచ్చేసింది. సో ఇప్పుడైతే ఫ్యామిలీ వీక్ జరుగుతుందనమాట. సో ఈరోజు ఫ్యామిలీ వీక్లో ఎవరెవరు వచ్చారంటే గౌతమ్ వాళ్ళ బ్రదర్ అండ్ పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చారు. సో ఇలా మళ్ళీ విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ రావడం జరిగింది. సో ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే కూడా విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ రావడం జరిగింది. సో మనందరికీ తెలిసిందే ఆల్రెడీ విష్ణుప్రియకి మదర్ లేరు, ఫాదర్ కూడా చాలా కాలంగా దూరంగా ఉంటున్నారని చెప్పి. బట్ ఆయన హౌస్లోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా క్యూట్గా, అంటే చాలా క్యూట్గా అనిపించింది. అంటే వాళ్ళ బాండింగ్ సో జెన్యూన్ అనిపించింది అనమాట చూస్తుంటే. చాలా అంటే పుషప్స్ చేయడం కానీ, ఆ ఏజ్లో అంత ఎనర్జెటిక్గా ఉండడం కానీ, లైక్ విష్ణుప్రియ లాగానే ఎనర్జెటిక్ మ్యాటర్లో మాత్రం విష్ణుప్రియకి ఖచ్చితంగా వాళ్ళ నాన్నని చూస్తే విష్ణుప్రియని చూసినట్లు, విష్ణుప్రియని చూస్తే వాళ్ళ నాన్నని చూసినట్లు అనిపిస్తుంది. సో విష్ణుప్రియకి కొన్ని అవుట్పుట్స్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళ నాన్న. అంటే ఎలా ఉండాలి, ఎలా ఆడాలి. సో పృథ్వీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. నీకు తనతో అంటే లైక్ లవ్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా దానివల్ల నువ్వు ఆడడం వల్ల నీ గేమ్ అయితే ఎఫెక్ట్ అవుతుంది, నువ్వు తనతో ఒక్కడితోనే ఉంటున్నావు అని చెప్పేసి అందరూ నిన్ను బ్యాడ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పడం. బయట కూడా ఇది బ్యాడ్గా వెళ్తుంది, బ్యాడ్గా పోర్ట్రే అవుతుందని చెప్పడం. బట్ దానికి తను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. అంటే నేను పృథ్వీతో లవ్లో అయితే లేను, అది ఒకలాంటి ఇష్టం నాకు, తను మంచి ఎనర్జెటిక్గా బూస్టింగ్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నేను పృథ్వీతో ఉంటానని, పృథ్వీతో ఉంటున్నాను అని చెప్పేసి చెప్పింది. సో తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా కంటెస్టెంట్స్ అందరితో కూడా షేర్ చేసుకోవడం. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ విష్ణుప్రియకి ఎలాంటి సపోర్ట్ చేయలేదు, ఎప్పుడూ తనతో లేను, ఎమోషనల్గా తను చాలా స్ట్రాంగ్గా ఉండి తను ఈ స్టేజ్కి వచ్చిందని చెప్పేసి వాళ్ళ నాన్న తన గురించి చెప్పడం, తనకి కొన్ని అవుట్పుట్స్ ఇవ్వడం. ఇచ్చిన తర్వాత మేబీ చూడాలి విష్ణుప్రియ గేమ్కి ఏమైనా అంటే అది ఇంకా బలాన్ని ఇస్తుందా, ఇంకా ఏమైనా ఎంకరేజింగ్గా ఉండి ఇంకా బాగా ఆడుతుందా అని చెప్పేసి అయితే చూడాలి. ఎందుకంటే బికాస్ విష్ణుప్రియ గేమ్స్లో చాలా తక్కువగా ఆడుతూ ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాము. వీకెండ్స్ మాత్రం తన పర్ఫార్మెన్స్లతో ఇరగదీస్తుంది. అండ్ డ్యాన్స్ కానీ వాట్ ఎవర్ ఏ గేమ్ పెట్టినా నాకు సార్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. బట్ వీక్ డేస్లో కొంచెం డల్ అవుతూ వస్తుంటుంది. సో వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత మాత్రం అది జరగదనే నాకు అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే బయట ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి కొన్ని అవుట్పుట్స్ అయితే వెళ్తున్నాయి, ఎలా పోర్ట్రే అవుతుంది ఏంటి అనేది కూడా. ఆ తర్వాత ఇప్పుడు ఎంటర్టైనింగ్ వీక్గా కూడా జరుగుతుంది కాబట్టి బిగ్ బాస్ హౌస్లో. సో ఆల్రెడీ మనం రోజు చూస్తూనే ఉన్నాం, చాలా ఫన్నీ థింగ్స్ అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు నబీల్ రోహిణిని తీసుకెళ్ళిపోవడం, నీకు ఫ్రూట్స్ ఇస్తానని చెప్పి, అండ్ తర్వాత మళ్ళీ ఆ తోటలో కాయలు మాత్రమే ఉన్నాయి, ఇంకా పండ్లు అవ్వలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి రావడం. అండ్ గౌతమ్కి ఇంకా రోహిణికి హౌస్మేట్స్ అందరూ కలిసి పెళ్ళి చేయడం, అదంతా చాలా ఫన్నీగా క్రియేట్ చేసి చాలా బాగా అనిపించింది అనమాట చూడడానికి. అంటే కొంచెం ఎంటర్టైనింగ్ వీక్ అన్నందుకు ఎంటర్టైన్మెంట్ మాత్రం డబల్ డోస్లో ఇచ్చారు అందరికీ కూడా. అండ్ తర్వాత పృథ్వీ వాళ్ళ మదర్ కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరి మదర్ వచ్చినా కూడా పాపం తేజ ఎక్కువగా ఎమోషనల్ అయిపోతున్నాడు. ఎందుకంటే తేజ వాళ్ళ మదర్ రాదు కాబట్టి తనకి అది పనిష్మెంట్ కాబట్టి. సో తేజ వాళ్ళ మదర్ వస్తే బాగుండు అని చెప్పేసి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఈరోజు కూడా అదే మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే తను చాలా ఎమోషనల్ అవుతున్నాడు. సో దీనివల్ల నెక్స్ట్ తన గేమ్కి కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. తనని తాను ఎమోషనల్గా డల్ చేసేసుకొని తనని తాను తగ్గించేసుకుంటున్నాడు. సో వాళ్ళ పేరెంట్స్ వస్తే ఆయనకు అది బూస్టింగ్ అప్గా ఉండి ఖచ్చితంగా మళ్ళీ తేజ గేమ్ అయితే డెవలప్ అవుతుందనే చెప్పాలి. సో ఎస్, పృథ్వీ వాళ్ళ మదర్ రావడం, పృథ్వీ వాళ్ళ మదర్ కూడా యాజ్ ఇట్ ఈస్గా బాగా ఆడుతున్నావు, నువ్వు కప్పుతో రావాలి అమ్మాయితో కాదు, అండ్ నీ అగ్రెషన్ని కొంచెం తగ్గించుకో, నువ్వు ఎలా ఉన్నావో అలానే ఆడు, ఫౌల్ గేమ్స్ ఆడొద్దు, ఇప్పటి వరకు అయితే చాలా బాగా ఆడుతున్నావు కానీ ఇంకొంచెం అగ్రెషన్ తగ్గించుకో, అండ్ ఓటేసిన ప్రతిసారి నువ్వు సేవ్ అయిన ప్రతిసారి ఆడియన్స్కి ఖచ్చితంగా నువ్వు థ్యాంక్ యూ చెప్పాలి, అది కరెక్ట్గా చెప్పట్లేదు అది చూసుకో అని చెప్పడము. అండ్ అందరితో మంచిగా ఉండు, ఎక్కువగా గొడవలు పెట్టుకోవద్దు, ఎక్కువ అగ్రెషన్ వద్దు అని కూడా చెప్పింది. అండ్ నిఖిల్ కూడా ఫన్నీగా విష్ణుప్రియ ఓకేనా లేదంటే మంగళూరులో చూద్దామా అంటే అది తన ఇష్టం, తనకి
ఓకే అయితే మాకు ఓకే అన్నట్లుగా పృథ్వీ వాళ్ళ మమ్మీ మాట్లాడడం. అండ్ హౌస్ మేట్స్ మొత్తం అందరిలో కూడా విష్ణుప్రియ అంటేనే నాకు ఇష్టం అని చెప్పడం. అండ్ మనం చూసుకోవచ్చు వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల కోసం గేమ్స్ ఆడడం. ఫస్ట్ చూసుకున్నట్లయితే విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ గేమ్ ఆడి బర్గర్స్ వచ్చాయి. తర్వాత పృథ్వీ వాళ్ళ మదర్ కూడా వెళ్ళే ముందు ఒక గేమ్ ఆడడం వల్ల తన గేమ్ వల్ల వీళ్ళకి పాయింట్స్ యాడ్ అవ్వడం, లేదంటే చికెన్ రావడం అలా చూస్తున్నాము. అంటే గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళకి ప్రైజ్ మనీ యాడ్ అవ్వడం కానీ, లేదంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ రావడం కానీ మనం ఎవ్రీడే చూస్తున్నాము. అండ్ తర్వాత ప్రేరణ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళ ఫ్యామిలీ వస్తారు అని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం. ఆ తర్వాత పుట్టుది ఐ మీన్ శ్రీపాదరావుది వీడియో వేసి, అంటే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ది వీడియో వేసి, కొంచెం పని ఉండడం వల్ల నేను రావట్లేదు, బట్ నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు కప్పు తీసుకున్నప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా వస్తానని చెప్పింది. దాని తర్వాత ప్రేరణ కొంచెం డల్ అయినప్పటికీ మళ్ళీ తనని తాను అంటే బూస్టప్ ఇచ్చుకొని, తర్వాత అక్కడ రూమ్‌కెళ్ళి అక్కడ ఆయన కటౌట్ రావడం, దాన్ని చూసి ప్రేరణ హ్యాపీగా ఫీల్ అవ్వడం. దాంతో కూడా ఇక్కడ అవినాష్ కానీ, ఆయన తేజ గానీ ఫన్ క్రియేట్ చేయడం అదంతా కూడా చాలా బా అనిపించింది. బట్ ఇక్కడ ప్రేరణ అంటే తనని తాను బూస్టప్ చేసుకుంటుందనమాట. ఎవరు రారు అని తెలిసినప్పటికీ కూడా తను డల్ అయిపోకుండా కొంచెం అలాగే స్టేబుల్‌గా ఉండి తన ఆటని తాను డల్ చేసుకోకుండా ఉంది. అండ్ యష్మి అయితే వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత తన గేమ్‌లో నిజంగా చాలా చేంజెస్ వచ్చాయి. చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తుంది. ఏ విషయంలో అయినా కూడా చాలా అంటే చాలా. ఏ సాంగ్ వచ్చినా కూడా మనం చూస్తున్నాం చాలా ఎనర్జిటిక్‌గా డాన్స్ చేయడం, చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం అయితే మనం చూస్తున్నాం. మేబీ ఇప్పటి నుంచి యష్మిలో ఏదైనా మార్పు రాబోతుందా అంటే వాళ్ళ నాన్న ఇచ్చిన ఈ ఇన్పుట్స్ కానీ, అవుట్పుట్స్ కానీ అన్నీ తీసుకొని అవన్నీ కలుపుకొని ఇంకా గేమ్‌ని ఎలా డెవలప్ చేస్తుందో చూడాలి. అండ్ లాస్ట్‌గా ఇంకా గౌతమ్ వాళ్ళ బ్రదర్ రావడం. గౌతమ్ వాళ్ళ బ్రదర్ కూడా డాక్టరే కాబట్టి యష్మిని మెడికల్ రూమ్‌కి పిలిచి సీతాఫల్ ఇచ్చి డాక్టర్ హెల్తీ కోసం సీతాఫల్ తినమన్నాడని చెప్పగానే అందరికీ ఆల్రెడీ అర్థమైపోయింది సీతాఫల్ అనగానే. ఎందుకంటే ఆల్రెడీ ప్రేరణకి, గౌతమ్‌కి మెగా చీఫ్ అయినప్పటి నుంచి సీతాఫల్ మ్యాటర్‌లోనే చాలా ఇష్యూస్ వచ్చాయి, చాలా గొడవలు వచ్చాయి. సో గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరో వచ్చారు అని చెప్పేసి అందరికీ అర్థమైంది. ఈలోపు వాళ్ళ బ్రదర్ లోపలికి ఎంట్రీ ఇచ్చి అండ్ గౌతమ్‌కి కూడా బయట ఏం జరుగుతుంది, నువ్వు ఎలా ఉండాలి లోపట అనేది కూడా చెప్పాడు. అందరితో గొడవలు పెట్టుకోకు, ఈ మధ్య స్వాగ్ గొడవలు పెట్టుకుంటున్నావు అదే ఓకే, బట్ ఏదైనా నువ్వు ఆల్రెడీ మెగా చీఫ్ అయినావని నిన్ను తీసేస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు పక్కకుండి వాళ్ళు ఏమైనా ఫౌల్ గేమ్ ఆడుతున్నారా, వాళ్ళు ఏమైనా రాంగ్ చేస్తున్నారా, ఆ పాయింట్స్ అయితే నువ్వు రేస్ చేయి. అండ్ ఎవరితో కూడా బాండింగ్స్ వద్దు, ఈ ఏ వచ్చి బి5 వాళ్ళే, బి వచ్చి సి5 వాళ్ళే, ఇలాంటి బాండింగ్స్, ఇలాంటి ట్రయాంగిల్స్ వద్దు. ఎందుకంటే అందరికీ కూడా బయట నుంచి కొంచెం అవుట్పుట్స్ వచ్చాయి. ఈ అవుట్పుట్స్ తర్వాత ఇక్కడ ఇంకా గేమ్ డబుల్ అవుతుంది, ట్రయాంగిల్స్ వస్తాయి, రెక్టాంగిల్స్ వస్తాయి, అందులో నువ్వు ఇరుక్కోకు. సిస్టర్ బాండింగ్ కానీ లైక్ ఎలాంటి బాండింగ్ కూడా నువ్వు పెట్టుకోకు, నువ్వు సోలోగానే ఆడుతున్నావు, సోలో గేమర్గాడే ఆడు అని చెప్పాడు. అండ్ లాస్ట్గా వాళ్ళ బ్రదర్ బయటకెళ్ళే ముందు బాల్స్ని ఇలా నడుముకు ధరించి గేమ్ ఆడమని బిగ్ బాస్ చెప్పడంతో గేమ్ ఆడడంతో వాళ్ళ బ్రదర్ ఆడిన గేమ్తో హౌస్ ప్రైజ్ మనీకి 51,000 యాడ్ అయింది. సో 51,000 యాడ్ అయ్యాక ఎప్పుడు లేనట్లు సీజన్ 8లో మాత్రం మనం చూడొచ్చు 50,30,000 అయింది ఇప్పటి వరకే. ఇంకా 4 వారాలు ఉంది. ఈ 4 వారాల్లో వీళ్ళ గేమ్ని బట్టి ప్రైజ్ మనీ యాడ్ అవుతూనే ఉంటుంది. సో వీళ్ళు ఇప్పటికే హాఫ్ సెంచరీ చేశారు కాబట్టి మరి ఇంకా ఎంత వస్తుంది అనేది అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో వాళ్ళ గేమ్ని బట్టి వస్తుంది కాబట్టి సో చాలా వరకు అందరికీ బయట నుంచి అయితే అవుట్పుట్స్ వచ్చాయి కాబట్టి ఇప్పటి నుంచి వీళ్ళ గేమ్ లెవెల్స్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఇంకా ఇంతకు ముందున్న దానికంటే ఇంకా బాగుంటుంది. నామినేషన్స్లో ఇంతకు ముందు వీళ్ళు చెప్పే పాయింట్స్ కన్నా ఇంకా కొంచెం స్ట్రాంగ్ పాయింట్స్తో నామినేట్ చేస్తారని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. ఎస్, మళ్ళీ ఇదే వీడియోతో రేపు కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ టైమ్స్ న్యూస్.